హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 విధానాన్ని విడుదల చేశారు. తెలంగాణలో 1 కోటి మంది మహిళలను సంఘటితం చేసి వారందరినీ కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి మిషన్ 2025 పథకాన్ని రూపొందించింది. ఈ మిషన్లో భాగంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని నిరుపేద మహిళలకు శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, బ్యాంక్ లింకేజీ మరియు స్వయం సహాయక సంఘాల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ SHGs ద్వారా ఆదాయ వనరులు కల్పించి వారిని ఆర్థికంగా తీర్చిదిద్దుతారు. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ సెర్ఫ్ ఆధ్వర్యంలో 4.34 లక్షల మహిళా సంఘాలు ఉన్నాయి. అలాగే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ మెప్మా పరిధిలో 1.34 లక్షల సంఘాలు ఉన్నాయి. కానీ పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో వేర్వేరు విధానాలు ఉండటంతో మహిళలకు అందే పథకాలు సమానంగా లేవు. ఇందిరా మహిళా శక్తి మిషన్ ప్రారంభంలో మెప్మా పరిధిలో 33,914 సంఘాలను సెర్ఫ్ పరిధిలోకి విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ద్వారా 5.69 లక్షల మహిళా సంఘాలు ఒకే విధానంలో ప్రభుత్వ ప్రయోజనాలు పొందగలవు. మొత్తం సభ్యుల సంఖ్య 61.35 లక్షలుగా ఉంటుంది. వృద్ధ మహిళల కోసం ప్రస్తుతం 60 ఏళ్లకు పైబడిన వృద్ధ మహిళలకు స్వయం సహాయక సంఘాల ద్వారా ప్రయోజనాలు అందడం లేదు. దీంతో 60 నుంచి 65 ఏళ్ల మధ్య వయసు గల మహిళలకు ప్రత్యేకంగా వృద్ధుల స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేయనున్నారు. వీటి ద్వారా వృద్ధులకు ఆరోగ్య సంరక్షణ, బీమా, చట్టపరమైన హక్కులు మరియు ఆర్థిక సహాయాలు అందుబాటులోకి వస్తాయి. అలాగే కిషోర బాలికల అభివృద్ధి కోసం ప్రత్యేక సమూహాలు రాష్ట్రంలో 15 నుండి 18 సంవత్సరాల వయసు గల 32 లక్షల కిషోర బాలికలు ఉన్నారు. ఈ బాలికలకు నైపుణ్య అభివృద్ధి, ఆరోగ్య సంరక్షణ, విద్య, ఉపాధి కల్పన మరియు సామాజిక జాగృతిని పెంపొందించేందుకు ప్రత్యేకంగా కిషోర బాలికల సమూహాలు ఏర్పాటు చేయనున్నారు. వారు యుక్త వయసులోకి వచ్చిన తర్వాత స్వయం సహాయక సంఘాల్లో చేరేందుకు వీలు కల్పించనున్నారు. అలాగే 1 కోటి మంది మహిళలకు 1,00,000 కోట్ల రుణాలు. ఇందిరా మహిళా శక్తి మిషన్ ద్వారా మొత్తం 61.35 లక్షల స్వయం సహాయక సంఘాల సభ్యులు, 8 లక్షల వృద్ధ మహిళా సంఘాల సభ్యులు, 32 లక్షల కిషోర బాలికల సమూహ సభ్యులు కలిపి మొత్తం 1 కోటి మంది మహిళలు మిషన్లో భాగమవుతారు. వీరికి మొత్తం 1,00,000 కోట్ల రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇటువంటి డీటెయిల్స్ ఇంకా కావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.